హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ప్రజెంట్ అయితే మనము భారీ సైజు ఆవులు మార్కెట్లో అయితే ఉన్నామండి. అడ్రస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పొంగునూరు. ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది మార్కెట్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మనము చిన్న ఆవులు, తక్కువ ధరలో ఉండే ఆవులు చూసాం. దాని తర్వాత హెవీ మిల్కర్ ఆవులు అనమాట, ఎక్కువగా పాలిచ్చే ఆవులు. సో దాంట్లో సంబంధించిన రేట్లు ఎట్లున్నాయి, ఎన్ని పాలు అనేది మనం క్లియర్ కట్గా మాట్లాడుతాం. హాయ్ బ్రో. సో చూద్దామండి, నీట్గా అన్నీ మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా మంచి సైజులో, భారీ సైజులో ఉండే ఆవులు అనమాట. సో పొంగునూరు మార్కెట్ పాలావులకు పెట్టింది పేరు అనమాట. సో చూద్దాం ఏం రేట్లు పోతున్నాయి, ఎంత పోతున్నాయి. అన్నా బాగున్నారన్నా? ఇదే హెచ్ఎఫ్. ఇది ఏమి పాలు ఎన్నినా? సూటావు పాలవా? సూటావు. ఎన్ని రోజులు ఎంత? ఎన్ని రోజులు? రెండో ఈత 15 రోజుల్లో ఎంత? ఎన్ని రావచ్చు కెపాసిటీ పూటకే? సో రెండో ఈత అండి. సో 10-15 రోజులు ఇంత చెప్తున్నాడు. ఒక 10 లేదా 11 లీటర్లు పూటకైతే చెప్తాను అనమాట. సో అప్పుడు రోజు మీద వచ్చి మనకి బ్రో ఉన్నాయి కదా, ఓకే, 20 లీటర్లు కెపాసిటీ చెప్తాను అండి. రోజు మీద మనకు 1 లీటర్ ఇటు అటు అయినా కూడా 20-22 లీటర్ కెపాసిటీ చెప్తాను. ధరనా? 1,00,000 రూపాయలు చిల్లర చెప్తానండి. చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు. సో 1,00,000 అని చెప్తున్నారు కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చు. చెప్పడం అయితే ఆ రేటు ఉంటుంది కానీ తగ్గింపు అనేది ఉంటుంది. సో దాని తర్వాత వచ్చి ఇవి కూడా హెవీ సైజే. ఇది కూడా హెచ్ఎఫ్ఏనా? ఇది హోలిస్టన్ జెర్సీ మిక్సింగ్. ఓకే, జెర్సీ హెచ్ఎఫ్ 3 జాతులు మిక్సింగ్. ఎంత పాలు ఎంత రావచ్చు? అది పాలు 12-13 పిండింది పూటకే. సో ఇప్పుడు ప్రజెంట్ పాలావో సూటేవా? ఎన్ని రోజులు లేనిపోతే 10 రోజుల్లో టైం ఉంది. సో రెండో అయితే అంటే 6 బొల్లు మంచి సైజులో ఉండేవు. పూటకి 10-12 లీటర్లు అనేప్పుడు మనకు రోజు మీద 20-22 లీటర్ల పాల కెపాసిటీ రావచ్చు. ధర అని చెప్పారు కదా, 1,10,000. 1,10,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 20-22 లీటర్ల పాల కెపాసిటీ చెప్తానండి. 1,10,000 చెప్తున్నాడు. చెప్పడం అయితే ఆ రేటు ఉండొచ్చు కానీ తగ్గింపు ధర అనేది ఉంటుందండి. సో దాని తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక 2 ఆవులు అయితే ఉన్నాయి. సో ఈ ఆవులు కూడా మంచి రంగు, మంచి ప్యాచీలు అన్నమాట. ఇవి కూడా హెచ్ఎఫ్ ఆవులని చూసుకోవచ్చు. హెచ్ఎఫ్లో క్రాసు. సూడావా పాలవా? సూటిది. ఎన్ని రోజులు లేనబద్దే? వారం రోజులు లేనబద్దే. పాల కెపాసిటీ 11 అంటే 22 లీటర్ చెప్తానండి. రోజు మీద వచ్చి 22 చెప్తాను. పూటకు వచ్చి 11 లీటర్ చెప్తాను. చూసుకోవచ్చు ఈ ఆవుని. సో దీని ధర అని చెప్పారు బ్రదర్. 95,000 అయితే చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 95,000 రూపాయలు ఇది చెప్తాను కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో దాని తర్వాత ఇది వచ్చి ఇది కూడా హెచ్ఎఫ్ లైట్గా క్రాస్ అనుకుంటాను. సో ఇదేం చెప్తారు? హెచ్ఎఫ్లో క్రాస్. ఈయనింది పాలు 10 లీటర్లు వస్తానండి. చూసుకోవచ్చండి. 3 రోజులు అయితే ఉందండి. ఈయన ఇప్పుడు పూటకి 10 లీటర్ అన్నప్పుడు రోజు మీద వచ్చి 20 లీటర్ కెపాసిటీ చెప్తున్నారు. మనం ఒక 2 లీటర్ తగ్గించుకున్నా సో 18 నుంచి 20 లీటర్లు అనేది పాలు గ్యారంటీ అనేది చెప్తారండి వీళ్ళు. సో దీని ధర అని చెప్పారు కదా, 95. ఓకే, 95,000 అయితే చెప్తాను. చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు. నెంబర్ చెప్పండి. 630-40-81166. సాదిక్ అండ్ అబ్బాస్ డైరీ ఫార్మ్స్ అండి. సో వీళ్ళ దగ్గర కంటిన్యూగా పాలావులు అమ్మకానికి అయితే ఉంటాయి. అలాగే మన ఛానల్లో కూడా కంటిన్యూగా వీడియోలు వస్తుంటాయి అనమాట అప్లోడింగ్కి. సో ఇంకా 2 ఆవులు అయితే ఉన్నాయి. దీంట్లో డీటెయిల్స్ కూడా కనుక్కుందాం. ఇది వచ్చి హోలిస్టా. సో హోలిస్టన్ అండి. ఇది చూసుకోవచ్చు. ఆవు మంచి రంగు, మీడియం సైజు, మేపు కూడా బాగా అనుకూలంగా ఉంది. మంచి పొదుగు అయితే బాగుంది. సో ఇది పాల కెపాసిటీ ఎంత, రేట్ ఎంత అని కనుక్కుంది. పాలు బ్రదర్ ఇదే 9. ఇప్పుడు సూడిదా పాలు ఈయనింది. ఎన్ని రోజులు అయితే? ఈయన 9. సో 9 లీటర్లు అన్నప్పుడు రోజు మీద 18 లీటర్ అనేది చెప్తా ఉన్నారు. అప్రాక్సిమేట్గా 1 లీటర్ తగ్గచ్చు, 1 లీటర్ పెరగచ్చండి మీ ఫీడింగ్ని బట్టి. సో 18 లీటర్ పాల కెపాసిటీ ఫర్ డే చెప్తానండి. దీని ధర ఏం చెప్పారు బ్రదర్? ధర ఏం చెప్పారు? 85. 85,000 అయితే చెప్తున్నారు. చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చండి. 85,000 రూపాయలు. 85,000 85,000 అయితే చెప్తున్నారు కానీ తగ్గింపు అనేది ఉంటుందండి. సో దాని తర్వాత చూద్దాం. ఇది వచ్చి హెచ్ఎఫ్ జెర్సీనా? హెచ్ఎఫ్ క్రాస్. చూసుకోవచ్చండి. ఇది వచ్చి హెచ్ఎఫ్ క్రాస్ ఆవుగా చెప్తున్నారు. సూటావా పాలవా? ఈయనింది. ఎన్ని రోజులు అయితే? ఈయన నేను ఈయనింది పాలు 7-8 అంటే 14 నుంచి 15 లీటర్ల కెపాసిటీకి చెప్తానండి. సో 1 లీటర్ తగ్గచ్చు, 1 లీటర్ పెరగచ్చు. సో దీని ధర ఏం చెప్పారు? 1,10,000. 1,10,000 అయితే దీన్ని చెప్తానని చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు. 1,10,000 చెప్తాను. సో బ్రదర్ ఎన్ని ఆవులు ఉన్నాయి మీ దగ్గర ప్రజెంట్? 5 ఆవులు ఉన్నాయి. కంటిన్యూగా ఆవులు ఉంటాయి మీ ఫామ్లో. ఏ ధరల నుంచి ఏ ధరల వరకు అయితే ఉంటాయి? స్టార్టింగ్ ఎంత నుంచి? 55 నుంచి 1,20,000 వరకు అయితే ఉంటాయి. సాదిక్ అండ్ అబ్బాస్ డైరీ ఫార్మ్స్ అండి. మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్పండి. 630-40-81166. సో చూసుకోవచ్చండి. సో వీళ్ళ దగ్గర 50-55,000తో స్టార్ట్ అయితే 1,10,000 వరకు అయితే పాలు అయితే ఉంటాయని చెప్తున్నాడు. సో మీకు నచ్చిన ధరలు కానీ, మీకు నచ్చిన పాలు ఆవులు కానీ మీ ఐడెంటిఫికేషన్తో చూసుకోవాలండి. సో ఏదో వచ్చేసినాం చూసుకున్నాను కాకుండా ఒక అవగాహనతో మీరు వచ్చి పట్టుకోవాలా. అదేనమాట. ఈ ఆవులు ఏది చూస్తాను ఇవి కూడా వ్యాపారం అయినట్టుండే. నెంబర్ చెప్దామన్నా? చెప్పండి. 905-28
4477 సో అన్న నెంబర్ కూడా వీడియోలో ఇచ్చానండి. సో ఇలా నెంబర్ కంటిన్యూగా మన ఛానల్లో కూడా ఇస్తూ ఉంటాము. మీకు ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు.